అలాగే రవ్వు ఫిష్ అయితే 150 రూపీస్కే కట్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. కేజీ కరెక్ట్గా కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంది. దీనిలో కూడా క్రిస్టల్ సాల్ట్ అయితే వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. తర్వాత లెమన్ సూప్ని అయితే ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని కూడా మనం ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. లెమన్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇందులో ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇట్లా కలిపి పక్కకు పెట్టుకున్నాను. లెమన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. సో వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాను. ఫిష్ని కూడా మంచిగా కడుక్కున్న తర్వాత లాస్ట్లో ఇలా వాటర్లో అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా జాలీలో అయితే వేసేసుకోవాలి. ఉప్పు కారం కలిపి పెట్టుకోవడానికి అయితే స్టోర్ చేసుకోవడానికైనా ఇలా వాటర్ లేకుండా వడబోసి పక్కకైతే పెట్టేసుకోవాలి. మనం ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న ఫిష్ అయితే ఒక బౌల్లో ఇలా తీసేసుకొని మనం ఇలా కొంచెం పసుపు అలాగే సరిపడా అంతా కారం పొడి ఒక 2 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా అంత ఉప్పు, ధనియాల పొడి, అల్లం పేస్టు, అలాగే ఒక 2 స్పూన్ల కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే ఇలా పీస్లకి పట్టేటట్టు మంచిగా కలిపి అయితే మనం ఒక పాత్రలో అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా మనం ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత పీసెస్ని ఫ్రై లాగా చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, లేదా బిర్యానీ కూడా ఫిష్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా మంచిగా అయితే కలిపి అయితే పెట్టడం జరుగుతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక పాత్రలో అయితే తీసేసుకుంటున్నాం. ఇలా ఫిష్ పీసులు అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా ఉప్పు కారం పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా చేపలు వేయించుకోవడానికైతే పెనం మీద కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత అలాగే ఇలా ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ పీసుల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై అయితే చేసి పక్కకైతే పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలో ఆయిల్ని అయితే పక్కకున్న దాన్ని పైన వేసుకుంటూ ఇలా అయిన ఒక సైడ్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పి పెట్టుకోవాలి. ఇలా మనకు మంచిగా ఫిష్ పీసులన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి అయితే ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి అండి. మనం బిర్యానీ చేయడానికైతే ముందుగా ఇలా ఫ్రై అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే బగారా రైస్ కోసం అయితే ఇలా మనం బాస్మతి రైస్ని అయితే తీసుకోవడం జరిగింది. వీటిని ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకొని మనం దీన్ని అయితే వేడి చేసుకోవడం జరుగుతుంది. ఫిష్ బిర్యానీ చేసుకోవడానికి ఇలా ఒక బిర్యానీ
బౌల్ అయితే తీసుకొని కొంచెం వేడి అయిన తర్వాత సరిపడా అంత ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత ఇలా పొడుగుగా కోచుకున్న ఉల్లిగడ్డల్ని అయితే మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఆనియన్ అయితే డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే పాత్రలో అయితే తీసి పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై పక్కకు పెట్టుకున్న తర్వాత ఫిష్ మసాలా అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం ఈ ఆయిల్లో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇలా మసాలా దినుసుల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో మనకు మసాలా రెడీ అయ్యే వరకు. అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని అయితే మనకు ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా బగారా రైస్లోకి అయితే సరిపడా అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నిటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఉడికే వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇందులో అయితే మనం మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఉడికే వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇందులో అయితే మనం మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇలా మంచిగా ఫ్రై అయిన ఆనియన్ని అయితే గ్రైండర్ పట్టుకొని మళ్ళీ అయితే ఇలా వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు సరిపడా అంత కారం పొడి, ఉప్పు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇలా పెట్టేసుకున్న రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలా మనకు వచ్చే టైంలో అయితే మనమైతే ఈ రైస్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఆఫ్ చేసేసి 80% కుక్ అయినా సరిపోతుంది మనకి. మనం ఫిష్ బిర్యానీలోకి ఇలా రెడీ చేసుకున్న గ్రేవీని అయితే ఇది అంతా తీసి మనం సపరేట్గా వేరే బౌల్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకొని కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ తీసిన ఈ బౌల్లోకి అయితే మనం ఆల్రెడీ 90% వరకు ఈ ఉడికిన రైస్ని అయితే ఇందులోకి కొంచెం లేయర్ బై తీసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే పైనుండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని అయితే
యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్లో అయితే మనం ఈ రైస్ని అయితే తీసేసుకోవాలి. అలాగే పైనుండి ఇంకొక లేయర్ రైస్ వేసిన తర్వాత మనం ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రై అయితే ఈవెన్గా దీనిపైన ఇలా చల్లుకోవాలి. అలాగే పైనుండి మిగిలిన ఈ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పైనుండి ఈ బీట్రూట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిపోయిన ఈ ఫిష్ ముక్కల్ని కూడా పైన అయితే పెట్టేసుకోవాలి. ఏంటి అలాగే పైనుండి కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా. మనం ఇప్పుడైతే ఫుల్గా దమ్ములో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా పైనుండి గాలి అయితే బయటకు పోకుండా మూతనైతే కరెక్ట్ ఫిట్ అయ్యే మూత పెట్టేసుకొని పైన ఇలా వెయిట్ అయితే పెట్టేసుకొని ఒక 5 minutes మనం దమ్ చేసుకుంటే మనకు ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మనకు 5 to 10 minutes తర్వాత అయితే మనకి ఇలా ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.